హాయ్ అండి. హలో. పచ్చి చేపల పులుసు ఎవరైనా ఇలా ట్రై చేయండి. చాలా టేస్ట్ వస్తుంది. ఒక్కసారి ఇలా చేసి చూడండి. మీ ఇంట్లో అయితే ప్లేట్ ఖాళీ అవుతుంది. ఫస్ట్ తాలింపు పెట్టుకోవాలండి. నూనె పోసి జీలకర్ర వేసి తాలింపు గింజలు ఉంటే మీ దగ్గర అవి కూడా వేసుకోవచ్చు. తాలింపు గింజలు వేసుకోండి. తర్వాతకి ఇది నూనె కాగుతుండగానే మనం పక్కన ఒక ఉల్లిగడ్డని పొయ్యి మీద కాల్చుకొని తర్వాతకి ఒక పెంక పెట్టుకొని మెంతులు జీలకర్ర కూడా వేడి చేసుకోవాలి. వేడి చేసిన తర్వాతకి మెంతులు జీలకర్ర ఉల్లిగడ్డ మిశ్రమాన్ని మిక్సీ పట్టినా ఏం లేదు, రోట్లో వేసి నూరితే టేస్ట్ వస్తుంది. రోట్లో వేసి నూరిన మిశ్రమాన్ని ఇప్పుడు తాలింపులో వేసుకున్న చూడండి. తర్వాతకి తగినంత పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమం మొత్తం నూనెలో కలిసిపోవాలి. చూడండి, ఇలా మొత్తం కలుపుకున్నాక మంచి స్మెల్ అయితే వస్తుంది. చూడండి, ఇలా చేయండి మీరు కూడా. మీ ఇంట్లో అయితే చాలా బాగుందని మెచ్చుకుంటారు. టేస్ట్ అయితే బాగుంది చాలా. కారం తగినంత, ఇలా తగినంత కారం వేసుకోవాలి. మీరు ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. నేనైతే ఒక 3 స్పూన్ల కారం వేసుకున్నాను. ఒక 2 స్పూన్ల ఉప్పు వేసుకున్నాను. ఇది మా అమ్మ ఇలా వండుతుందండి. మా అమ్మ నేర్పింది ఈ కర్రీ. చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. మా ఇంట్లో అందరూ ఫ్యాన్ అండి ఈ కర్రీకి. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్ వస్తుంది. తర్వాతకి చింతపండు నానబోసుకుంటాం కదా ముందు, ఆ నీళ్ళు చింతపండు నానేసుకున్న నీళ్ళు పోసుకోవాలి. నేను చూపించిన కదా, కొంచెం అంత చింతపండు సరిపోతుంది. ఇప్పుడు హై ఫ్లేమ్లో మంట పెట్టుకొని ఒక 10 నిమిషాలు బాగా మరగనివ్వాలి. ఆ పులుసు మరిగేలోపు మనం ఈ పక్కన చేపలు క్లీన్ చేసుకోవాలండి. ఉప్పు వేసుకొని నీట్గా కడుక్కోవాలి. తర్వాతకి ఇలా మసులుతున్నప్పుడు ఈ పులుసులో ఒక్కొక్క చేప ముక్క వేసుకోవాలి. దీనివల్ల మనకి ముక్క డ్యామేజ్ కాకుండా పులుసులో ఉన్న కారం, మసాలా, ఉప్పు అన్నీ ఈ చేపలకి బాగా పడుతుందండి. చేపలకు చాలా టేస్టీగా ఉంటుంది. పీస్ కూడా చాలా టేస్ట్ వచ్చింది. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చూడండి, చేపల పులుసు చాలా ఈజీ అండి. చాలామంది భయపడుతుంటారు, ఈ పీసెస్ అన్నీ ముక్కలు ముక్కలు అయిపోతుంటాయి ఎలా అని చాలామంది భయపడుతుంటారు. కానీ ఇలా చేసుకోవడం వల్ల పీస్ అనేది తునగకుండా మనకి మసాలా, పులుపు, కారం, ఉప్పు అన్నీ సరిగ్గా వేసుకుంటే కూర చాలా టేస్ట్ వస్తుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇక చూడండి, కూర అనేది ఉడికి చేప ముక్క ఉడకడం వల్ల మనకి నూనె పైకి తేలుతుంది. ఇలా తేలినప్పుడు మనం గరం మసాలా వేసుకోవాలండి. మా తెలంగాణ స్టైల్ అయితే ఇదేనండి. ఇలా మసాలా వేసుకున్నాక లైట్గా కలబెట్టుకోవాలి మామూలుగా, లేకపోతే గిన్నె తీసుకొని ఇలా ఊపినా సరిపోతుంది. పీసెస్ అయితే తునగకుండా కూర చాలా టేస్ట్ అయితే వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పులుసు చిక్కబడాలి. మాకైతే ఇంత సరిపోతుంది. మీకు కొంచెం పలుచగా కావాలంటే పలుచగా ఉంచుకోవచ్చు, చిక్కగా కావాలంటే చిక్కగా పెట్టుకోవచ్చు. తర్వాతకి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఫైనల్గా మన చేపల పులుసు రెడీ. ఇలా చేపల పులుసు ఒక్కసారి చేసి చూడండి. మీరే కామెంట్ చేస్తారు చాలా బాగుంది అని. 100% సూపర్ కర్రీ అండి. ఫైనల్గా ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాక చూడండి, చేపల పులుసు రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇంతేనండి, మన చేపల పులుసు రెడీ. ఇలా చేయాలి. పులుసు చిక్కబడ్డాక మనం బంద్ చేసుకోవాలండి. చూడండి, బంద్ చేశాక 5 నిమిషాల తర్వాతకి ఇలా గరిటెతో కలబెట్టుకోవాలి. అవసరం లేదు, కానీ నేను వీడియో చూపించడానికి ఒక పీస్ తీసి
చూపిస్తున్నా చూడండి. చేప కూడా మంచిగా ఉడికింది. టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి. ఒక్కసారి ట్రై చేయండి. సర్వ్ చేస్తున్నా చూడండి ప్లేట్లోకి. ఒక్కొక్క పీస్ తింటుంటే అద్భుతం అండి. ఇలా ట్రై చేయండి మీరు కూడా. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సపోర్ట్ ఇవ్వండి. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ చేస్తాను. ఓకే.